చూడండి, భారీగా సాయం ఓకే. బుధవారం నుంచి ఇప్పటిదాకా 47.5 టన్నుల అత్యవసర సామాగ్రిని నేపాల్కు భారత్ పంపింది. మన భారతదేశం పంపించిందంట నేపాల్కి. అలాగే విపత్తు పరిస్థితిపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ సమీక్ష జరిపారు. చూడండి, మన భారతదేశానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే జయశంకర్ గారు, గుర్తుపెట్టుకోండి. దాదాపు 40 ప్రైవేటు హెలికాప్టర్లను సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు. 40 ప్రైవేటు హెలికాప్టర్లను సహాయ చర్యల్లో వినియోగిస్తున్నారు. అలాగే కాఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అవి వివిధ ప్రాంతాలకు వెళ్ళాయి. కాఠ్మండూర్ వచ్చేసి ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ నేపాల్ అండి. నేపాల్కి క్యాపిటల్. అంటే ఒకవేళ బిట్ అడిగే అవకాశాలు ఉంటే ఎలా అడుగుతారంటే కాఠ్మండూర్లోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు హెలికాప్టర్లు వెళ్ళాయి అంటే సహాయ చర్యలకు ఏ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాయి. అంతర్జాతీయ విమానాశ్రయం త్రిభువన్ అని చెప్పాలి, త్రిభువన్. ఓకే. భారత్ నేపాల్ కలిసి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాయి. నేపాల్కు భారత్ పంపిస్తున్న ఔషధాలు, ఇతర అత్యవసర సహాయ సామాగ్రిని విమానంలోకి ఎక్కిస్తున్న సిబ్బంది. చూడండి, ఫోటోలో చూడండి. నేపాల్కు భారత్ పంపిస్తున్న ఔషధాలు, మెడిసిన్స్, ఇతర అత్యవసర సహాయ సామాగ్రి అంటే విమానంలోకి ఎక్కిస్తున్నారు నేపాల్కి తరలించడానికి.